హర నమ పార్వతీపతే హర హర మహాదేవ. భగవద్బంధువులందరికీ కూడాను శుభోదయం. మహాగణపతి యొక్క సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ, ఈరోజు వైశాఖ మాస బహుళ పాడ్యమి. ఈరోజు చాలా విశేషమైనటువంటిది. ఈరోజే కాదు, ఈ యొక్క వైశాఖ మాసంలో అనేకమైనటువంటి మహనీయులు మహాత్ములు అందరూ కూడాను ఎంతోమంది ఈ యొక్క మాసంలోనే పుట్టుట జరిగింది. ఎట్లా అయ్యా అంటే, వైశాఖ మాస శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయ అనేటువంటిది గావిస్తారు. మనందరికీ కూడా తెలుసు, సింహాచలంలో అప్పన్నకి చందనోత్సవం చేస్తారు. ఆ రోజున అనేక మంది, లక్షలాది మంది భక్తులందరూ కూడాను ఆ యొక్క భగవంతుణ్ణి ఆశీస్సులు పొందుతారు. అట్లాగనే శంకర జయంతి అని భగవత్పాద శంకరాచార్యుల వారు కూడాను ఈ యొక్క మాసంలోనే జన్మను ఎత్తడం జరిగింది. తరువాత ఏకాదశి నాడున ఆ యొక్క విష్ణు మహామూర్తి చాలా విశేషమైనటువంటి రోజు. అట్లాగనే వైశాఖ పూర్ణిమ. ఈ యొక్క వైశాఖ పూర్ణిమ గురించి ఎట్లా చెప్పాలి, ఎంత చెప్పినా కూడా తక్కువే. ఈ యొక్క వైశాఖ పౌర్ణమి రోజున ఎవరైతే గనక సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ ఆచరిస్తారో వాళ్ళకి జన్మల 7 జన్మల కృతంగా ఉన్నటువంటి పాపరాశి అంతా కూడాను తొలగిపోతుంది అని చెప్పేసి కూడాను మనకి శాస్త్రవచనం. అట్లాగనే వైశాఖ మాస పౌర్ణమి రోజునే అన్నమాచార్యులు వారు మనందరికీ కూడా తెలుసు. ఆది పద కవితా పితామహుడు అయినటువంటి అన్నమాచార్యులు వారి జయంతి కూడాను పౌర్ణమి రోజునే. అట్లాగనే బుద్ధ పూర్ణిమ అని చెప్పేసి కూడా అంటారు. బుద్ధుడికి జ్ఞానోదయం అయింది కూడా ఈ రోజునే. అట్లాగనే కూర్మ జయంతి అంటారు. అంటే మహావిష్ణుమూర్తి యొక్క దశావతారాలలో ఉన్నటువంటి కూర్మావతారం కూడాను ఆ యొక్క పౌర్ణమి రోజునే జరిగింది. ఎట్లా అనంటే, మనందరికీ కూడా తెలుసు, సాగర మథనం, పాలకడలని అమృతం కోసం దేవతలు దానవులు మంధర పర్వతాన్ని ఆ యొక్క పాలకడలిలో వాసుకి అనే సర్పంతో తాడుగా చేసుకొని ఆ యొక్క మంధర పర్వతాన్ని చిలుకుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ యొక్క మంధర పర్వతము కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. కిందికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ యొక్క మహావిష్ణుమూర్తిని ఈ యొక్క దేవతలు దానవులు అందరూ కూడాను అది కిందకి వెళ్లకుండా ఏదైనా ఉపాయం చెప్పండి అనంటే, అప్పుడు ఆ యొక్క మహావిష్ణుమూర్తి కూర్మావతారాన్ని దాల్చాడు. ఆ యొక్క కూర్మం ఎట్లా ఉందయ్యా అనంటే, మనం చూస్తూనే ఉంటాం, తాబేళ్లని చూస్తూ ఉంటాం. సహజంగా అవి 50 ఏళ్ల నుంచి 150 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాయి. నిన్నగాక మొన్న కూడాను వార్తల్లో చూశాము, అదేదో దేశంలో 192 ఏళ్ల ఈ యొక్క తాబేలును కూడా ఇంకా బ్రతికే ఉన్నది, చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉన్నది. దాన్నే మనం చాలా పెద్దదిగా ఉంది అని చెప్పేసి కూడా మనం అనుకుంటూ ఉంటాం. కానీ మహావిష్ణువు ఈ యొక్క మంథర పర్వతాన్ని ఆపటం కోసము తాను 6 లక్షల యోజనములు కలిగినటువంటి తాబేలు స్వరూపాన్ని ధరించాడు. చాలా విశాలమైనటువంటి ఆ యొక్క వీపు, ఆ యొక్క నోరు చూస్తే ఎంతటి ఉపద్రవాన్నైనా సరిగాక మింగగలిగినటువంటి నోరుగా ఉన్నది. కన్నులు చూడబోతే కలువ కన్నుల వలె ఉన్నాయి. చాలా సుందరమైనటువంటి రూపంతో దాల్చి ఆ యొక్క అమృతాన్ని చిలికిన తరువాత రాక్షసులకి ఎందుకు ఇవ్వలేదు, దేవతలకు మాత్రమే ఎందుకు ఇచ్చాడు అనంటే, రాక్షస బుద్ధి కలిగినటువంటి వాడికి మనం ఏ సహాయం చేసినా కూడాను అది వ్యర్థమే అవుతుంది. అదే సద్బుద్ధి కలిగినటువంటి వాడికి చిన్న సహాయం చేసినా కూడాను అతను జీవితంలో అనేక సార్లు మనకి సహాయం చేస్తాడు. అట్లాగనే దేవతలు కూడాను మనం పండో ఫలమో చివరికి పటికి బెల్లం పెట్టినా కూడాను చాలా సంతసించి ఆ యొక్క పెట్టినటువంటి వారి యొక్క అభీష్టాన్ని నెరవేరుస్తూ ఉంటారు. కానీ రాక్షసులు అట్లా కాదు కదా. రాక్షసులు ఏం చేస్తారు, వారు కోరుకున్నటువంటిది నువ్వు ఇవ్వకపోతే
నీ యొక్క ఫలితాన్ని వారు ఇవ్వరు. కాబట్టి అది తెలిసినటువంటి వాడే ఆ యొక్క విష్ణుమూర్తి. కాబట్టి సమస్త జీవరాశులు కూడా సుభిక్షంగా ఉండాలి. కాబట్టే ఆ యొక్క విష్ణుమూర్తి ఆ యొక్క పాలకడల్లో వచ్చినటువంటి అమృతాన్ని ఆ యొక్క దేవతలకు ఇచ్చారు. హాలాహలాన్ని పరమేశ్వరుడు మింగినాడు. అందువలనే ఆయన గరళకంఠుడు అని చెప్పేసి కూడా అన్నారు. అట్లాగనే అన్నమాచార్య జయంతి కూడా అని చెప్పేసి చెప్పినాము పౌర్ణమి రోజున. అన్నమాచార్యులు వారు వృద్ధాప్యం వచ్చిన తర్వాత తన శరీరాన్ని వదిలి వెళ్ళిపోయే సమయంలో ప్రత్యక్షమైనటువంటి కలియుగ వెంకటనాథుడు వెంకటేశ్వరుడు ప్రత్యక్షమయ్యి, నీకు మంచి వయసు ఇస్తాను, అనేకమైనటువంటి లక్షల సంపాదనలు ఇస్తాను, అనేకమైన బంగారము వజ్ర వైఢూర్యాలన్నీ కూడా ఇస్తానని చెప్పేసి చెబితే, నా కోసం నువ్వు మళ్ళా యుక్త వయస్సు దాల్చి నా కోసమే రాగాలు ఇంకా పాడుతూ ఉండాలి నువ్వు అని అంటే, అప్పుడు ఆయన అన్నారట, అయ్యా నాకు ఎటువంటి సంపద కూడా వద్దు, నాకు ఒకటే సంపద కావాలి, అది ఏ మోక్షం. మోక్షం అని అంటే ఏమిటయ్యా అనంటే భగవంతుడిలోకి ఐక్యం అయిపోవటం, అదే కావాలి నాకు అని చెప్పేసి కూడాను ఆయన ఆ రోజున అన్నట్ట. అటువంటి మహనీయుడు పుట్టినటువంటి రోజు నిన్న పౌర్ణమి రోజున. అట్లాగనే ఈరోజు చూడబోతే వైశాఖ బహుళ పాడ్యమి. ఈ యొక్క వైశాఖ బహుళ పాడ్యమి రోజునే మరి కంచి పరమాచార్యులు వారైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నడిచే దైవం అని చెప్పేసి కూడా అంటారు ఆయన్ని. ఆయన బ్రతికున్నంత కాలం కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నడిచి మాత్రమే వెళ్ళారు. ఆయన ఏనాడు కూడా ఒక సాధనాన్ని ఉపయోగించుకోవాలి, వాహనాన్ని ఉపయోగించుకోలేదు. అందుకనే ఆయన్ని ఏమంటూ ఉన్నారంటే నడిచే దైవం అంటారు. ఆయన గురించి చెప్పాలంటే ఒక్క విషయం చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. ఏమిటయ్యా అనంటే, ఒకానొక సందర్భంలో ఆయన తను బాగా అన్నీ ఉన్నప్పుడు మాత్రమే భగవంతుని గురించి ఆలోచిస్తున్నానేమో నేను, మరి నా శరీరం కానీ నా యొక్క ఈ యొక్క భోగములు కానీ లేకపోతే నేను భగవంతుడి గురించి ఆలోచన చేయకుండా ఉంటానేమో అని చెప్పేసి అనుకున్నటువంటి వాడే తనలో తాను ప్రశ్న చేసుకొని తన శిష్యులను పిలిచి ఉన్మత్తాన్ని ఇచ్చేటువంటి ఒక ఔషధాన్ని ఇవ్వమన్నారు. ఉన్మత్తం అంటే పిచ్చి ఎక్కటం. ఆ యొక్క పిచ్చి ఎక్కేటువంటి ఒక ఔషధాన్ని నాకు ఇవ్వండి, అలాగే 3 రోజుల తరువాత ఆ యొక్క పిచ్చి కూడా తగ్గిపోయేట్టుగా నాకు ఔషధాన్ని కూడాను ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్పటం. వెంటనే కూడా వారు పరమాచార్యులు వారు చెప్పారంటే, గురువు గారు చెప్పారంటే శిష్యులు చేయాల్సిందే కదా. అందుకని వాళ్ళు ఆయనకి ఆ ఉన్మత్త ఔషధాన్ని ఇచ్చారు, అనంటే పిచ్చి ఎక్కేట్టుగా చేశారు. సరే 3 రోజుల తర్వాత మళ్ళా విరుగుడు కూడా ఇచ్చారు. ఆయన లేచిన తర్వాత వెంటనే కూడా అని అడిగారట, ఈ ఉన్మత్త కాలంలో అంటే ఈ పిచ్చి ఉన్నటువంటి కాలంలో నేను ఏం చేశాను అని చెప్పేసి అడిగితే వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారట చాలా విశేషంగా, అయ్యా గురువుగారు, మీరు అన్నీ బాగా ఉన్నప్పుడు ఎట్లయితే ఉండేవారో పిచ్చితనంలో కూడా అట్లాగే ఉన్నారు. అని అంటే భగవంతుని యొక్క నామస్మరణ మీరు ఎప్పుడు కూడా వీడలేదు, పిచ్చితనంలో కూడా వీడలేదు, పిచ్చిగా ఉన్నప్పుడు కూడాను వీడలేదు. అటువంటి మహనీయుడు పుట్టినటువంటి రోజున ఈ రోజున అంటే ఆయన ఎందుకు అట్లా చేశారయ్యా అనంటే, మనం కూడా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు, మనకి అన్నీ కలిసి వస్తే నా యొక్క ప్రతిభా పాఠవాల మీదట ఇవన్నీ కూడా ఉన్నాయి, ఒక తల్లిదండ్రులు లేరు, ఒక గురువు చెప్పినది లేదు, భగవంతుడు లేరు, ఎవ్వరూ కూడా చెప్పలేదు, కేవలం మాత్రం నా యొక్క తెలివితేటల మీదటనే ఇదంతా కూడా సాధ్యపడింది అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. కానీ ఎవరు అయితే గనక బాగా లేనప్పుడు కూడాను వీరందరూ కూడాను అంటారట, మళ్ళీ బాగా లేనప్పుడు ఏం చేస్తారు, భగవంతుడి మీదట నింద మోపుతారు. భగవంతుడు నాకు అనుగ్రహించట్లేదు, అందువల్లే నేను ఇట్లా అయిపోయినాను అంటారు. లేదంటే కనుక నా తల్లిదండ్రులు నాకు ఆస్తిపాస్తులు ఇవ్వలేదు, అందువల్లే నేను ఇట్లయినాను అంటారు. అట్లాగనే కూడా నాకు కాలం కలిసి రాలేదు, అందువల్ల ఇట్లయినాను అంటారు. ఆ సమయంలో కూడా మరి నీ ప్రతిభా పాఠవాల మీదటనే నువ్వు ఇట్లా అయిపోయావు అని చెప్పేసి అని అనుకోవాలి కదా, కానీ అనుకోరు. అందుకు చేయటం కోసమే ఆ యొక్క పరమాచార్యులు వారు చేశారట. ఎప్పుడైనా కూడాను సర్వకాల సర్వావస్థల యందు కూడాను భగవంతుని యొక్క కృపా కరుణా కటాక్షముల చేతనే నా యొక్క జీవితాన్ని నేను నిర్మిస్తూ ఉన్నాను అని చెప్పేసి ఎవరైతే కనుక తెలుసుకుంటూ ఉంటారో వారికి భగవంతుడు ఎల్లవేళలా కూడాను అనుగ్రహిస్తాడు అని చెప్పేసి కూడా చెప్పటం కోసమే ఆ యొక్క పరమాచార్యులు వారు ఆ యొక్క సన్నివేశాన్ని, ఆ యొక్క ఉన్మత్తాన్ని పొందినారు. అటువంటి మహనీయుడు పుట్టినటువంటి ఈ రోజున మనకు ఆ యొక్క మహావిష్ణుమూర్తి, అట్లాగే చందనోత్సవంలో జరగబడినటువంటి సింహాద్రి అప్పన్న యొక్క
కృపా కరుణా కటాక్షముల చేత మా యొక్క కూర్మావతారం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం చేత మన అందరికీ కూడా సుభిక్షములు జరగాలని కోరుకుంటూ ఉన్నాను. నమః పార్వతీపతే హర హర మహాదేవ.